బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు కేంద్రం షాక్ ఇవ్వబోతోంది. పటౌడీ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టం ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్లిపోయిన వ్యక్తులు ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకోనుంది. తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్లో ఈ ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాల్ చేయనుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న పటౌడీ కుటుంబానికి చెందిన ఫ్లాగ్ హౌస్ ను ప్రభుత్వం అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. సైఫ్ అలీ ఖాన్ కు వారసత్వంగా వచ్చిన దాదాపు 15,000 కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోనుంది. చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుంచి ఉన్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో అప్పిలేట్ అథారిటీ ముందు తమ వాదనలను వినిపించాలని సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాకూర్, సోదరీమణులు సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్లను హైకోర్టు ఆదేశించింది. సైఫ్ అలీ ఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ హౌస్, నూరూస్ సబా ప్యాలెస్, దారుస్సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహఫిజా ప్రాపర్టీలతో సహా భోపాల్లోని పటౌడీ కుటుంబానికి భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ 15,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ ఆస్తులన్నింటినీ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆస్తుల వివాదంపై పటౌడీ కుటుంబ సభ్యులు 30 రోజుల్లోగా అప్పీలేట్ అథారిటీ ముందు హాజరయ్యేందుకు అవకాశమిచ్చింది. జస్టిస్ వివేక్ అగర్వాల్తో కూడిన సింగిల్ బెంచ్ 2024 డిసెంబర్ 13న ఆదేశించింది. నిర్ణీత గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనలను వినిపించలేదు. పటౌడీ కుటుంబం దీనిపై ఎటువంటి దావా వేయలేదు. తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్లో ఈ ఉత్తర్వులను సవాల్ చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం. ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు. ఈ చట్ట ప్రకారం దేశ విభజన తరువాత పాకిస్తాన్కు వెళ్లిపోయిన వ్యక్తులు భారత్లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. భోపాల్ చిట్టచివరి నవాబ్ హమీదుల్లా ఖాన్ కు 3 కుమార్తెలు. ఖాన్ ఆస్తికి చట్టబద్ద వారసురాలు ఆమె పెద్ద కూతురు అబిదా. ఆమె 1950లో పాక్ వలస వెళ్లిపోయారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. అయితే నవాబ్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసురాలిగా ఈ ఆస్తిపై తనకు హక్కుందని కోర్టును ఆశ్రయించారు. భోపాల్ అహ్మదాబాద్ ప్యాలెస్ సమీపంలోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందింది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తరువాత సైఫ్ కి భోపాల్ నవాబు బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. ఇప్పుడు పటౌడీ వంశానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు. వాస్తవానికి 2019లో సాజిద్ సుల్తాన్ను చట్టబద్దమైన వారసురాలిగా కోర్టు గుర్తించింది.